రైట్. ఎస్ఎస్ సీజల్ టైర్ 1 సెకండ్ పార్ట్ ఆల్రెడీ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు 4th and 5th ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4th క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్ బోత్ ఆర్ ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్. ఓకే, నైస్ క్వశ్చన్స్. ఇంకా టైర్ 1 అంటే ఎస్ఎస్ సీజల్ అనేది మైండ్లోకి ఏం రావాలి, కొద్దిగా వెరైటీ ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్ స్టోరీ. ఇంకా టైర్ 2 కూడా ఇంకో లెవెల్ వస్తుంది. సో వాట్, ముందు బేసిక్ స్ట్రాంగ్ ఉంటే సరిపోతుంది. ముందు ప్యూర్ మ్యాథ్స్లో ఉండే జామెట్రీ టాపిక్స్ ఉంటే సరిపోతుంది. మీరు జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అంటే ఆల్ టాపిక్స్ ఒకసారి ఇంట్రడక్షన్ ఉండండి ఫస్ట్. ఆ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్. రైట్, ఓకే ఫైన్. లెట్స్ గో ఫర్ ద 4th క్వశ్చన్. 4th క్వశ్చన్ ఏమంటే, లెట్ O be the center of the circle and ABCD are the two parallel curves on the same side of the radius. Okay fine. OP is perpendicular to AB and OQ is perpendicular to CD. O నుంచి P కి అంటే O నుంచి OP అని ఒక లైన్ ఇచ్చాడు AB కి, OK అని ఒక whatever. If AB is 10 cm, CD is 24 cm. Nice. And PQ is 7 cm. Then the diameter of the circle, keep in mind, diameter of the circle, radius అనట్లేదు, డయామీటర్ అంటే R+R రెండు తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. అంటే లాస్ట్కి వచ్చినాక R వాల్యూ R అనుకుని ఆన్సర్ పెట్టేస్తాం. అది కూడా ఆప్షన్ ఉంటుంది నాకు తెలిసి. అయితే అంటే R+R కాదు 2R అనుకోవాలని అర్థం. అక్కడ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ చాలా పవర్ఫుల్, ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఫైన్. ఏం లేదు, ఇక్కడ ఏం జరిగింది, ఒక సర్కిల్ ఉందంట. ఆ సర్కిల్కి O అనేది ఒక సెంటర్. సరే జాగ్రత్త డ్రా చేస్తాను, జాగ్రత్తగా అండి. ఒక సర్కిల్ తీసుకుంటున్నాను, బెలట్ ఈ సర్కిల్. రైట్, దీంట్లో O అనే ఒక సెంటర్ ఉంది, బెలట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత ఏం జరిగింది, AB అండ్ CD ఆర్ ద టూ ప్యారలల్ కర్వ్స్ అంట, అంటే సేమ్ సైడ్. ఇప్పుడు డయామీటర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది డయామీటర్. రైట్, డయామీటర్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ R అనుకుందాం. ఇది కూడా ఏమవుతుంది, క్యాపిటల్ R అవుతుంది. మనకు కావాల్సింది ఫైనల్గా R+R 2R కావాలి. డయామీటర్ వెళ్ళిండు, డయామీటర్ నథింగ్ బట్ R+R 2R. ఫైనల్ అవుట్పుట్ నాకు ఏం కావాలి, ఇక్కడ రాస్తున్నా ఏం కావాలి మనకి. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ 2R రావాలి, 2R. రైట్, R+R రావాలి. ఓకే ఫైన్. దీంట్లో టూ ప్యారలల్ కర్వ్స్ ఉన్నాయంట. అవి ఏంటవి, CD, AB అండ్ CD అంట. AB అంటే టూ ప్యారలల్ కర్వ్స్ అయితే ఉన్నాయి. ఆ ABCD పేర్లు తర్వాత పెడతాం. ABCD టూ ప్యారలల్ కర్వ్స్ రెడీ సేమ్ సైడ్ ఉన్నాయంట. రైట్, సేమ్ సైడ్ అంటే సరే ఇక్కడ ఒక తీసుకుందాం, ఇప్పుడు ఒక కర్వ్ తీసుకుందాం. రైట్, ఇంకొకటి కూడా ఇక్కడ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ABCD మనకు పేర్లు పెట్టింది కదా, మరి ఏది A ఏది B అనేది పాయింట్ ఇక్కడ. రైట్, ఇబ్బంది పడకండి. ABCD ఆర్ టూ ప్యారలల్ కర్వ్స్ ఆన్ ద సేమ్ సైడ్, ఒకే సైడ్ ఉన్నాయి. ఓకే మంచి. కానీ ABCD అయితే లేదు. కానీ అక్కడ ఇచ్చిన లెంత్ చూడండి, ఆ పర్పెండిక్యులర్ వదిలేయండి. AB is 10 cm. రైట్, AB 10 cm అంటే CD 24 cm. AB అంటే 10 ఉందంట, CD ఉందంటే 24 ఉందంట. ఇప్పుడు చెప్పండి, ఈ సెంటర్కి అంటే పోనీ మన ఈ డయామీటర్కి దగ్గర ఉండే కడేగా పెద్దగా ఉండేది, దానికి ఎంత దూరం ఉంటే అది చిన్నగా అయితే వస్తుంది. ఇది బేసిక్ ఉండే ఐడియా. అంటే చిన్నగా ఉన్నది ఎప్పుడైనా ఈ సెంటర్ కంటే దూరం ఉందని అర్థం. అంటే లాజికల్గా ABCDలో ఏది పెద్దది, CD 24 అయితే AB 10 కాబట్టి ఎస్ లాస్ట్ ఉన్న వాల్యూ ఏంది, AB అవుతుంది. ఎస్, AB ఎంత, 10 cm. AB అనేది ఎంత, 10 cm. లాజికల్ ఇది CD అవుతుంది. ఇది బేసిక్ ఉండే థాట్. ఇది 24, ఇదంతమో 24 ఉంది. ఇది వచ్చేసి జస్ట్ 10 cm ఉంది. మొత్తం కలిపి 10. ఓకే ఫైన్. తర్వాత ఏం చేయాలంటే వెరైటీ కాన్సెప్ట్ ఏంటంటే, OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. AB దాకా OP తీసుకొచ్చింది. OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB అంటే ఇది O కదా, సెంటర్ O అన్నాడు కదా. O నుంచి ఇగో ABకి ఒక లైన్ గీసారు, అది పర్పెండిక్యులర్ ఉంటుందంట. దాని లెంత్ ఏమి వేయలేదు, కానీ దీనికి పేరు పెట్టాడు. ఏంది, OPయా OQయా, బెలట్ P. దీనికి పేరు P పెట్టాడు. అంటే OP అనేది ఒక పర్పెండిక్యులర్ లైన్ ఎవరికి, ABకి. అట్లే సేమ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, PQ కాదు, OQ ఇస్ పర్పెండిక్యులర్ టు CD. అచ్చా OQ అంటాను. మళ్ళీ O నుంచి వస్తే Qకి, అంటే CDకి వచ్చేది Q అంట. ఇది కూడా ఒక పర్పెండిక్యులర్ లైన్. రైట్ రైట్ రైట్. మళ్ళీ O నుంచి Pకి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఉంది, O నుంచి Q ఒక పర్పెండిక్యులర్. ఎవరికి, OP అనేది ABకి, OQ అనేది CDకి. రైట్, మళ్ళీ ఎవరికి ఇంటర్లింక్ ఇచ్చాడు ఇక్కడ, చాలా రైట్. PQ 7 cm. PQ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 7 cm ఇచ్చాడు, అంతే సింపుల్. ఇది మొత్తం 10 ఉంది, ఇది మొత్తం 24 ఉంది. ఈ రెండింటి మధ్యలోనే 7 cm అని ఇచ్చాడు. ఇది బేసిక్ ఉండే ఐడియా, డోంట్ కన్ఫ్యూజ్. అది సో వాట్. ఇప్పుడు మనకి ఏం కావాలి అసలు, R+R 2R కావాలి. ముందు కర్వ్ అంటే ఏంది, బేసిక్ ప్రాపర్టీస్. ఆరిజిన్ నుంచి, ఐ మీన్ సెంటర్ నుంచి కర్వ్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తే ఖచ్చితంగా బైసెక్టర్ అవుతుంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది, బేసిక్ రూల్. తర్వాత ఎప్పుడైతే ఈ ఆరిజిన్ నుంచి ఏ సెంటర్ ఏ కర్వ్ యొక్క కార్నర్కి టచ్ చేసినా అది రేడియస్ అవుతుంది, అవునా కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుందో
ఆరే అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా ఆరే అవుతుంది. ఇది బేసిక్ ఉన్నాయి. అయితే ఈ రెండు ట్రయాంగిల్స్ యూజ్ చేసుకుని ఆన్సర్ చెప్పచ్చు. ఏ ట్రయాంగిల్స్? ఓసిక్యూ నుంచి ఒకటి తీసుకోవచ్చు, ఓఏపి నుంచి కూడా ట్రై తీసుకోవచ్చు. ఇంకోటి ఏంది, ఏ కార్డ్ అయినా సరే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తుంది బైసెక్టార్ అవుతుంది. బేసిక్ కాన్సెప్ట్. అంటే 24లో ఇది 12 అయితే ఈ ముక్క కూడా 12 అవుతుంది. ఈ 10లో ఇది 5 అయితే ఇది కూడా 5 అవుతుంది. రైట్, బేసిక్ ఉండే ఐడియా. అంటే ట్రయాంగిల్ ఓసిక్యూ, ట్రయాంగిల్ ఓసిక్యూ ఒకటి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ట్రయాంగిల్ ఓఏపి, ట్రయాంగిల్ ఓఏపి. ఈ రెండింటికి మనం ఆన్సర్ చెప్పచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన 6 కదా, ఇది 6 అయితే అని చెప్పుకున్నాం, ఇది కూడా 6 అయితే అని చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. ముందు బేసిక్ క్లాసెస్ వినండి, జామెట్రీలో. రైట్, ఇప్పుడు చెప్పండి ఈ ట్రయాంగిల్ చెప్పండి. ఓఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సిక్యూ స్క్వేర్, అంటే సిక్యూ అంటే 12 కదా, సిక్యూ స్క్వేర్ ప్లస్ ఓక్యూ స్క్వేర్. రైట్, కమాన్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 12 స్క్వేర్ ప్లస్ ఓక్యూ స్క్వేర్, 12 స్క్వేర్ ప్లస్ ఓక్యూ స్క్వేర్. ఇది ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క స్టోరీ. రైట్, ఇక్కడ నుంచి చెప్పండి మా ఓఏపి నుంచి, ఇది కూడా ఆరే కదా, సేమ్. అయిపోయింది ఓఏ స్క్వేర్, కమాన్. అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్, డైరెక్ట్ ఆర్ స్క్వేర్ తీసుకోండి. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ రేడియస్ అవుతుంది, ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. ఓఏ స్క్వేర్ అంటే ఇక్కడ లాజికల్గా ఓఏ అంటే ఇట్ డజంట్ దట్ ఇట్ కెన్ బి ఆర్ స్క్వేర్. డోంట్ కన్ఫ్యూజ్. ఓఏ అనేది ఆర్ కదా, ఓఏ అనేది ఆర్ స్క్వేర్, క్లియర్ కట్ స్టోరీ. ఓఏ అనేది ఆర్ స్క్వేర్, తర్వాత ఏపీ స్క్వేర్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, డోంట్ కన్ఫ్యూజ్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తారు. రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నాయి. ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ కనబడిందంటే ఓసిక్యూ ఒక రైట్ యాంగిల్, ఓఏపి ఒక రైట్ యాంగిల్. ఓసి అన్న ఓఏ అన్న సేమ్ ఆర్ వస్తుంది, రేడియస్ కాబట్టి. సరే, మంచిది. ఆర్ స్క్వేర్ నుంచి 12 స్క్వేర్ ప్లస్ ఓక్యూ స్క్వేర్. ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఇప్పుడు ఇక్కడ నుంచి కమా ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ ఏపీ అంటే 5 కదా, 5 స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్. సరిపోయింది, 5 స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్. ఇది బేసిక్ గుడ్ ఐడియా. ఇక్కడ అంత ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి, ఓక్యూ అనేది రాలేదా, ఓపీ అనేది రాలేదు. మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి బేసిక్ ఉండే ఐడియా. అప్పుడు మనకు ఆర్ వస్తుంది, ఆర్ తర్వాత 2 ఆర్ తెలుసుకుంటాం. ఇది మనకు ఐడియా ఉంది కదా. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏం చెప్పాలా, ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఒక ఇంటర్లింక్ ఇచ్చాడు. ఏంటది, క్యూపీ అని ఇచ్చాడు. ఇక్కడ జాగ్రత్త, క్యూపీ అరే పీక్యూ. ఎంత ఇచ్చాడు మా పీక్యూ? 7 సెంటీమీటర్. ఒక చిన్న ముక్క ఇచ్చాడు ఇక్కడికి. ఈ చిన్న ముక్క కాదు, ఈ ముక్క తెలిస్తే సరిపోతుంది. అంటే ఓక్యూ తెలిసింది అనుకో, ఫస్ట్ ట్రయాంగిల్స్ ఆన్సర్ అయిపోవచ్చు. నాకు ఈ ఓక్యూ తెలిస్తే ఆన్సర్ వస్తుంది. కానీ పీక్యూ ఓక్యూలో రిలేషన్ ఉంది. ఒక ఓక్యూ ఉంది, పీక్యూ ఉంది, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉంది. ఓపీ మొత్తం యాడ్ చేస్తాం కావాలి ఇక్కడ. ఓపీ ఈజ్ ఈక్వల్ టు కమాన్, ఓపీ ఈజ్ ఈక్వల్ టు డోంట్ కన్ఫ్యూజ్ ఓక్యూ ప్లస్ పీక్యూ. ఇక్కడ ఓపీ కావాలి నాకు. ఓపీ ఈక్వల్ టు ఓక్యూ ప్లస్ పీక్యూ. మనకి ఇక్కడ పీక్యూ తెలుసు కదా, పీక్యూ ఇస్ నథింగ్ బట్ 7. అంటే ఓక్యూ ప్లస్ 7 చేస్తే మనకు ఓపీ వస్తుంది కాన్సెప్ట్. అంతే, ఇంకేం లేదు. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ ప్లస్ క్యూపీ, అంతే. ఇంక సింపుల్. దీంట్లో బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, 3 ప్రాపర్టీస్ తెలియాలి. ఫస్ట్ ఏంటి, సేమ్ సైడ్ ఉన్న కర్వ్స్లో ఎంత దగ్గర ఉంటే అంత పెద్దగా వస్తుంది, ఎంత దూరం ఉంటే అంత చిన్నగా అవుతుంది. అది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ, ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే కంపల్సరీ అది బైసెక్టర్ అవ్వాలి. రైట్, అది కూడా అప్లై చేసినాం. దీంట్లో ఇక్కడ నుంచి ఈ ఆరిజిన్ నుంచి ఏ అంటే ఇక్కడ ఈ సర్కమ్ఫరెన్స్ పైన ఎక్కడ ఏ పాయింట్ గీసినా కూడా అది రేడియస్ అవుతుంది. ఇక్కడ నుంచి అయినా అది రేడియస్, ఇక్కడ నుంచి అనేది రేడియస్ అవుతుంది. ఈ 2 రేడియస్ కామన్ అయ్యి కాబట్టి ఆ రెండింటికి ఇంటర్ లింక్ ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఓ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ ఓక్యూ ప్లస్ క్యూపీఎస్ వస్తుంది. ఆ ఓపీ ఎక్కడ ఇన్వాల్వ్ అయిందంటే మనకు సెకండ్ ట్రయాంగిల్ ఇన్వాల్వ్ అయింది ఓపీ. ఆ ఓపీ ప్లస్లో ఓక్యూ ప్లస్ 7 రాసుకోవచ్చు కదా మనం. రైట్, రాద్దాము. ఆర్ స్క్వేర్ ఈక్వల్, డోంట్ కన్ఫ్యూజ్, ఆర్ స్క్వేర్ ఈక్వల్ 5 స్క్వేర్ ఎంత, 25 ప్లస్ ఓపీ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఓక్యూ ప్లస్ 7. ఓక్యూ ప్లస్ 7 హోల్ స్క్వేర్. ఓక్యూ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, అక్కడ ఎక్స్ రాసుకున్న వై రాసుకున్న ప్రాబ్లం లేదు, బట్ ఓకే రాసుకున్న కంఫర్ట్ ఉంటుంది. ఇట్లా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ రెండు ఈక్వల్ చేసుకోవచ్చు కదా, వీ కెన్ ఈక్వల్ ఇట్. చెప్పండి, ఆర్ స్క్వేర్ సేమ్ ఒకటి. కమాన్, 12 స్క్వేర్ ప్లస్ ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ ఇక్కడ మాత్రం జాగ్రత్త, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకు కావాల్సింది జస్ట్ ఓక్యూ కానీ లేదా ఓపీ కానీ ఏదో ఒకటి కావాలి. ఓక్యూ తెలిసి సరిపోతే సబ్స్టిట్యూట్ చేసుకుంది. ఇక్కడ ఓక్యూ తెలిసి సరిపోతుంది కదా, నాకు ఈ ఓక్యూ కావాలి. రైట్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి మా. ఓక్యూ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 7 జా, ఈ 7 లేదా 2 7 జా 14 ఇంటూ ఓక్యూ. 140 అనుకోకండి, 14 ఇంటూ ఓక్యూ.
ప్లస్ ఓక్యూ స్క్వేర్. ఇక్కడ జాగ్రత్త 7 స్క్వేర్ నాట్ ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే 49 వస్తుంది. రైట్, ఓకే స్క్వేర్ గెట్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏం చెప్పండి? 49 ప్లస్ 25, ఇక్కడ 49 ఇక్కడ 25 ఉన్నాం అంతే కదా. ఎస్, ఈ 25 ప్లస్ ఈ 49 ఆ 144లోకి వెళ్ళి కట్ చేయాలి. సో ఇక్కడ 25 ప్లస్ 49 అనే మళ్ళీ ఏమొస్తుంది? ఇక్కడ 1 యాడ్ చేయండి, ఇక్కడ 50 అయితే 74 ఇక్కడ 144 అంటే 144 మైనస్ 74 చేస్తే నాకు వచ్చేది 40 ఓక్యూ బస్. అంటే ఇప్పుడు 144లో 74 పోతే 70 కదా, 70/14 అంటే లాజికల్గా 70/14 ఈజ్ నథింగ్ బట్ అది ఓక్యూ అవుతుంది. ఇంకా ఎట్లా తీసుకొస్తాం కదా, అంటే లాజికల్ ఎంత వచ్చింది? 5 సరిపోయింది, ఆన్సర్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇంటర్లింక్స్ ఎట్లా అంటే ఇంత వెరీ డీటెయిల్ చూడండి. అంటే మీకు సబ్జెక్ట్ మొత్తం డెవలప్ అయితే ఆన్ ది స్పాట్ అక్కడ చెప్పి వెళ్ళిపోతాము. బట్ మన ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కాబట్టి మీకు క్లియర్ కట్గా స్టోరీ ఇస్తున్నాను. సో నేను అటు వారి వాట్ ఎవర్. సో ఇప్పుడు ఓక్యూ వాల్యూ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ అయిపోతుంది కదా, ఆర్ స్క్వేర్ వస్తుంది కదా. కమాన్ సబ్స్టిట్యూట్ నౌ. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ ఓక్యూ స్క్వేర్ నుంచి 25 అంటే ఆర్ స్క్వేర్ 169. మరి 169 అంటే ఆర్ ఎంత వస్తుంది మా? ఆర్ ఈక్వల్ టు కమాన్ 13. ఆర్ 13 వచ్చి నాకు 2 ఆర్ కావాలి, 2 into 13 ఆన్సర్ 26 సరిపోయింది. ఇది బేసిక్ ఏరియా. అంటే దీంట్లో ఒక్క చిన్న ప్రాబ్లంకి ఎన్ని వేరియేషన్స్, 3 ప్రాపర్టీస్ అర్థం కావాలి. ముందు అసలు రేడియస్ అంటే ఏంది, డయామీటర్ అంటే ఏంది, అసలు కర్వ్ అంటే ఏంది, ఇవన్నీ డిస్కస్ చేసాం మనం ఇంట్రడక్షన్ క్లాస్లో. అక్కడ పూర్తిగా క్లియర్గా వినండి. అది క్లియర్గా వింటే చాలా ఈజీ. ఏం చెప్పాలంటే టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఇదంతా డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఫటాఫట్ అయిపోతుంది మనకి. ఇక్కడ ఆర్ కనబడుతుంది మైండ్లో, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆర్ ఉంది కామన్ ఉంది రైట్. సో 24లో అది 12 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఓకే ఒకటి ఉంది, ఓపీ రెడీ ఉంది, ఓపీ లేదు, క్యూపీ మాత్రం చిన్న ఇంటర్లింక్ ఇచ్చిండు. నాకు ఓపీ మొత్తం కావాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలు తీసుకొని యాడ్ చేసుకోవాలి, అని మైండ్లోకి వెళ్ళిపోవాలి సైడ్. ఆ తర్వాత ఇంకా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇది బేసిక్ ఐడియా. ఐ హోప్ యూఆర్ రీడింగ్ ద పాయింట్. సో ఒకసారి అర్థం కాబట్టి మళ్ళీ వినండి, మళ్ళీ చూడండి, నిన్నట్టు కన్ఫ్యూజ్. ఓకే, ఐ హోప్ యూఆర్ రీడింగ్ ద పాయింట్. లెట్స్ గో ఫర్ ద 5th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. Which of the following statement is sufficient to calculate conclude? Okay. Which of the following statement is sufficient to conclude the two triangles are congruent? Right? Congruent. Similarity అంటలేదు, congruent అంటాడు. అంటే మొత్తం ఎన్ని కండిషన్స్? 4 కండిషన్స్ ఇచ్చాడు. ఈ 4 కండిషన్స్లో 2 ట్రయాంగిల్స్ అట ఈక్వల్ అవ్వాలట. కాంగ్రెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒకదానిపైన మెర్జ్ అవ్వాలి. సిమిలారిటీ అంటే చూడడానికి సేమ్ ఉంటాయి, చిన్నది పెద్ద ఒకటి అట్లా కాదు. కాంగ్రెంట్ అనేది 2 ఈక్వల్ ఉండాలి. సో అలా ఉండాలంటే ఈ 4 కండిషన్స్లో ఏ కండిషన్ కరెక్ట్ అని అడుగుతున్నాడు అంతే కదా. ABCD 4 కండిషన్స్ ఇస్తాడు. అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. కండిషన్ ఏ చెప్పండి. అసలు సిమిలారిటీ కండిషన్ అంటే మీకు ముందు తెలియాల్సింది తెలుసా. సిమిలారిటీ మనకు వద్దు, కాంగ్రెంట్ అన్నాడు డైరెక్ట్ గుర్తు తెచ్చుకోండి మా. ట్రిపుల్ఎస్ గుర్తుకుందా? ఎస్, ట్రిపుల్ఎస్ రూల్ ఫస్ట్ ప్రాపర్టీ. ఇట్లున్నా కాంగ్రెంట్ అవుతుంది. ట్రిపుల్ఎస్ మన ఎస్ఎస్సి ఎగ్జామ్ వస్తాం కాబట్టి సి వచ్చేసింది మైండ్లోకి. ఎస్, ట్రిపుల్ఎస్ సైడ్ ఈక్వల్ ఉండాలి. లేదు అంటే ఎస్ ఒక సైడ్ ఒక యాంగిల్ ఒక సైడ్ అయినా ఈక్వల్ ఉండాలి. లేదు అంటే అట్లీస్ట్ ఏఎస్ యాంగిల్ సైడ్ అని ఈక్వల్ ఉండాలి. అంటే ఇలా ఉండాలి. ఇట్లా కదంటే RHS రూల్ ఉంది మనకి. ఏంటి RHS రూల్? RHS ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే RHS ఇది కూడా సాటిస్ఫై కావాలి. అంటే ట్రిపుల్ఎస్ అని కావాలి, ఎస్ఏఎస్ అని కావాలి, ఏఏఎస్ అని కావాలి, లేదా ఏ సైడ్ ఏ అట్లనే ఓకే. ఆశాయం కూడా అంటాం కదా, ఏఏఎస్ అన్న ఏఎస్ఏ అన్న సేమే కదా. కాకపోతే ఈ 2 సైడ్ పక్కపక్కన ఉన్న యాంగిల్స్ అన్నట్టు అది వేరే విషయం. ఏఎస్ఏ వీటిలోనే పర్లేదు రైట్. ఇవి 1 2 3 4 5 ప్రాపర్టీస్లో ఏది కరెక్ట్ సాటిస్ఫై చూసుకోవాలి. కానీ అక్కడ ఏమంటుందంటే ఒక ట్రయాంగిల్ అంట, జాగ్రత్త, ఒక ట్రయాంగిల్కి ఇంకో ట్రయాంగిల్ మనకు కాంగ్రెంట్ అవ్వాలి. కాంగ్రెంట్ అవ్వాలంటే మనం ఈక్వల్గా ఉండాలి. అలా ఉండాలంటే కండిషన్స్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏమి ఇచ్చాడు? 1 side and 1 angle of the both triangles are equal. 1 side 1 angle అట, 1 side only 1 angle అట. అట్లుందా? 1 side 1 angle ఉందా? 1 side 1 angle కదా, ఇంకో సైడ్ కూడా ఉండాలి. 1 side 1 angle ఛాన్సే లేదు. సింపుల్ క్వశ్చనే కదా, చూడగానే ఆన్సర్ అయిపోతుంది. ఫస్ట్ 1 కాదు, ఏ కరెక్ట్ కాదు. బి అంటే these have 2 equal sides and the same perimeter. దొరికిపోయింది. These have 2 equal sides. 2 equal sides ఉన్నాయట. ఈ సైడ్ ఈక్వల్ అనుకోండి, 2 ఈక్వల్ ఉన్నాయంట. పెరిమీటర్ కూడా సేమ్ ఉందంట. పెరిమీటర్ సేమ్ ఉందంటే కంపల్సరీ థర్డ్ సైడ్ కూడా సేమ్ ఉండాల్సిందే. దొరికిపోయింది.
2 sides ఈక్వల్ ఉన్నాయి, పెరిమీటర్ సేమ్ ఉందంటే లాజికల్గా థర్డ్ సైడ్ కూడా ఈక్వల్ ఉన్నట్టు, అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ట్రిపుల్ ఎస్ రూల్. ఎస్ సరిపోయింది, ఆన్సర్ బి. ఆన్సర్ బి అని చెప్పేచ్చు. ట్రిపుల్ ఎస్ రూల్ సాటిస్ఫై అవుతుంది, బి అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ మిగతా 2 రూల్ ఎందుకన్నా మంచిది. ఆన్సర్ అయితే బి, ఓకే లెట్ ఇట్. సో సి అన్నాడు, దీస్ హ్యావ్ ద సేమ్ ఏరియా అండ్ ద సేమ్ బేస్. వి కాంట్ సే సేమ్ ఏరియా వస్తుందట, సేమ్ బేస్తో ఉందట. మరి ఇప్పుడు సేమ్ బేస్ ఇది ఉంది, బేస్ ఇది, ఏరియా సేమ్ వచ్చింది రైట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బేస్ అయితే సేమ్, ఇప్పుడు ఫర్ 8 సెంటీమీటర్స్ ఉంది, హైట్ వచ్చేసి 2 ఉంది, 8 2 16, ఏరియా సేమ్ వస్తుంది కదా, అట్లా మనకు అనిపిస్తుంది. కానీ సేమ్ బేస్ సేమ్ హైట్ అన్నప్పుడు ఆ హైట్ ఎవరు దేంతో మెజర్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ బేస్ 8 ఉంది, దీని హైట్ వేరే కావచ్చు కదా, దర్ ఇస్ ఛాన్స్ రైట్. కానీ ఏరియా మాత్రం అక్కడ తను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అసలు, అది ఏమంటున్నాడు, దిస్ ఇస్ ద సేమ్ ఏరియా అండ్ ద సేమ్ బేస్, బట్ వాట్ అబౌట్ హైట్. ఇక్కడ హైట్ 2 ఉంది, సేమ్ బేస్ ఉంది, బేస్ ఉంది అన్నాడా. జస్ట్ తను అడిగిన క్వశ్చన్, దిస్ హ్యావ్ సేమ్ ఏరియా బట్ సేమ్ బేస్. బేస్ ఒక్కటే తెలుసు మనకి, సేమ్ బేస్ ఉంది, ఏరియా సేమ్ వస్తుంది, మరి హైట్ మనకేం తెలుస్తుంది. బేస్ సేమ్ ఉన్నంత మాత్రం హైట్ గురించి మనకి కన్క్లూడ్ చేయడానికి లేదు, కానీ ఏరియా మాత్రం సేమ్ రావాలి కదా. సో లాజికల్ వీ కెనాట్ సే. సో లాజికల్ హైట్ తక్కువ ఉండొచ్చుగా, ఎందుకంటే ఈ 2 కిందికి రావచ్చు కదా, చిన్న సైడ్స్ కావచ్చు కదా, దేర్ ఇస్ ఛాన్స్ రైట్. సో లాజికల్ సేమ్ బేస్ సేమ్ హైట్ నాట్ హైలీ ఇంపాసిబుల్. దీస్ హ్యావ్ ద సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్. ఏరియా సరే లేదు, హైట్ ఎట్లా వస్తుంది, సేమ్ బేస్ సేమ్ హైట్, 2 పోతారు అన్నమాట. లాజికల్ ఆన్సర్ ఏంటి, బి. సింపుల్ సింపుల్ సింపుల్. ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. బేస్కి హైట్కి రూల్ లేదు, ఇక్కడ ఆర్హెచ్ఎస్ రూల్ ఉంది. ఇంకా అవన్నీ మర్చిపోండి. కానీ పెరిమీటర్ లింక్ పెట్టింది కదా సార్ అనుకోకండి, ఎందుకంటే 2 sides ఈక్వల్, పెరిమీటర్ ఈక్వల్, థర్డ్ సైడ్ కంపల్సరీ ఈక్వల్ ఉండాల్సిందే కదా. మరి ఏరియా సేమ్ ఉంది కదా, మీకు అనిపించాలి సి అనేది ఉంది, సి అనే దానికి సేమ్ ఏరియా వస్తుంది, సేమ్ బేస్ ఉన్న హైట్ వేరే ఉండొచ్చు కదా. బేస్ సేమ్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది, ఇక్కడ 4 తీసుకొని దీని హైట్ తీసుకోవచ్చు కదా. 4 అయినా ఇంకో వేరే బేస్ ఉంది, దానికి హైట్ తీసుకోవచ్చు కదా. అప్పుడు ఏరియా రావడానికి హాఫ్ ఇంటూ బేస్ ఉంటే హైటే కదా. అంటే లాజికల్గా ఈ బేస్లు ఈక్వల్ ఉన్నంత మాత్రం వాటి యొక్క హైట్లు మారవచ్చు కదా, వేరే ఛాన్స్. అప్పుడు హైట్లు మారితే ఏరియా కూడా మారిపోవచ్చు కదా. అంటే ఏరియా సేమ్ అన్నాడు, సో వాట్ ఒక బేస్కి ఒక హైట్ ఉంటుంది. మనకు మెన్సురేషన్లో ఒకసారి చూడండి, మెన్సురేషన్లో మనకి అప్లికేషన్ పార్ట్ అనేది మెన్సురేషన్లో చూసుకున్నాం. ఈవెన్ దో మన జామెట్రీలో కూడా ఉంది, అంటే బేస్ ఏరియా సేమ్ ఉన్నంత మాత్రాన హైట్ సేమ్ ఉండాల్సిన రూల్ లేదు, అది పోయింది. నెక్స్ట్ దీస్ ఆర్ ద సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్, ఇల్లాజికల్. సేమ్ బేస్ సేమ్ హైట్ ఉండాలంటే హైలీ ఇంపాసిబుల్, వీ కెనాట్ సే రైట్. మిగతా 2 sides ఏంటి మరి. సో లాజికల్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్, బి. సో లాజికల్ ఆన్సర్ బి, ఎందుకంటే పెరిమీటర్ 2 sides మెర్జ్ అవుతున్నాయి కాబట్టి. ఇది బేసిక్ ఏరియా, డోంట్ కన్ఫ్యూజ్. ముందు మీరు ఏం చేయాలి, బేసిక్స్ అంటే స్ట్రాంగ్గా వినండి. సో అవన్నీ కొంచెం బాగా గ్రిప్ వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ సర్కిల్స్, మా జామెట్రీలో సర్కిల్స్ చాలా పవర్ఫుల్. అది బేసిక్ రూల్స్ తెలిసిపోతే ఆటోమేటిక్గా నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అవి. నెక్స్ట్ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటి, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ లేదా ప్రోడక్ట్ ప్రమోటింగ్కి వస్తున్నారో ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, వాళ్ళని ఒక గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళని దాంట్లో వాళ్ళని మెర్జ్ చేసేస్తాను. ఓకే, దీన్ని అట్టు మరి.